రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే ఏదో భారీ ప్లాన్ వేశాడు. ఒకటి, ఉక్రెయిన్ని ప్రేమించి ఉక్రెయిన్ని పెంచి పోషించినటువంటి అమెరికా ఇప్పుడు ఆ ఉక్రెయిన్ని ద్వేషిస్తుంది ట్రంప్ వచ్చిన తర్వాత. అదే సందర్భంలో ఆ ట్రంప్ని అక్కడ మే 9th జరగబోయేటటువంటి రష్యా పెరేడ్కి పిలుస్తున్నాడని ఇంతకుముందే చెప్పుకున్నాం. అలాగే అంతర్జాతీయ పరిణామాలను మార్చేసేటటువంటి శక్తి అక్కడ రాబోతుంది. ఎందుకంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కూడా అక్కడ పిలుస్తున్నారు. చైనా రష్యా జిగిరి దోస్తీలు కావటం మొన్న బైడెన్ ఉదంతం సందర్భంలో ఇప్పుడు ఆ చైనా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు కూడా ఒక ర్యాపో మెయింటైన్ చేసే ప్రయత్నాలు చేస్తుండటం. ఇదే సందర్భంలో ప్రపంచంలో ఏ కీలకమైనటువంటి అంశంలోనైనా సరే భారత్ పాత్ర కీలకమైనటువంటి వేళ నరేంద్ర మోడీని కూడా ఆ కార్యక్రమానికి పిలవడం, ఈ మూడు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును కూడా పిలవడం. ఓ రకంగా చెప్పాలంటే ఈ మూడు రైటిస్ట్ ఐడియాలజిస్ట్ దేశాలు, అలాగే చైనా రష్యా, అంటే ఈ రెండు ఇండియా కానీ అటు ఇజ్రాయెల్ కానీ నెతన్యాహు కావచ్చు అమెరికా కావచ్చు రైటిస్ట్ ఐడియాలజిస్టులు, వీళ్ళిద్దరు లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు. ఈ 5 కలిస్తే ఒక పెద్ద శక్తివంతమైనటువంటిది అవుతుంది. అట్లాంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుందో చూడాలి.